ఈరోజు మనం పులుసు ఎలా వండుకోవాలో చూద్దాము. ఇలా చిన్న ఉల్లిపాయలును ఒలుచుకొని ఇలా రోట్లో దంచుకుందాము. దంచుకున్న దానిని ఇలాగా మట్టి పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకొని, దంచుకున్న ఉల్లిపాయ పేస్ట్‌ని వేసుకొని, పచ్చివాసన లేకుండా దోరగా వేయించుకొని, మిక్సీ పట్టుకున్న అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాల పేస్ట్‌ని కూడా వేసుకొని, పచ్చివాసన లేకుండా దోరగా వేయించుకొని, పసుపు, కారము వేసుకొని, పెద్ద సైజు అంతా నానబెట్టుకున్న నానబెట్టుకున్న చింతపండు ఒక గిన్నె మామూలు వాటరు. ఎంత పులుసు వేసుకోవాలండి, ఎక్కువ పులుసు. ఎంతసేపు పులుసు మరిగితే అంత బాగుంటుంది. పులస చేపలో ముళ్ళులు కూడా కరిగిపోతాయన్నమాట ఈ మరిగేటప్పటికి. ఇప్పుడు ఇలా పులుసు వేసుకున్న తర్వాత బెండకాయలు, నాట్లు పెట్టుకున్న పచ్చిమిరకాయలు, పులస చేప ముక్కలు వేసుకొని ముప్పావు సేపు మరిగిన తర్వాత ఆవకాయ పచ్చడి మీద నూనె కూడా వేసుకొని మరిగించుకుందాము. మీగడ వేసుకున్నా బాగుంటుంది. నేను నూనె లేకపోతే ఇలా ఆవకాయ పచ్చడి మీద నూనె మరిగించుకొని, ఇలా నేను 3 గంటల సేపు మరిగించుకున్నానండి. 3 గంటల సేపు మరిగిన తర్వాత మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. పైన కొత్తిమీర వేసుకుంటే ఎంత టేస్టీ పులస చేప పులుసు రెడీ.